వచ్చినా అసలే డైలీ దెబ్బేసేలో ఉంటావు. మళ్ళీ కళ్ళోడు ఒకట అది తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది? మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ రాసాను, రిజల్ట్స్ కూడా వచ్చింది. ఫెయిల్ అయిపోయాము, చించి నుంచి రాసాము. అందుకేనా నీకు తినిగిపోయింది? అట్లా కాదు మామ, నేను అడు అన్ని క్వశ్చన్స్ రాసా, అటు చాయిస్ ఇచ్చి కూడా రాసేసా, మంటలు పుట్టించా, కానీ 0 వచ్చింది మామ. ఆఖరికి రీవాల్యుయేషన్ కూడా పెట్టా మామ, అయినా నా కొడుకు 0 వేసాడు. కష్టపడి రాసా, చోట రాలేదు అయినా 0 వేసాడు. ఈ మార్కులు చూసి ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను. అసలే అమ్మాయి ఫాలోయింగ్ వాళ్ళ ముందు అసలు తలెత్తుకోలేకపోతున్నాను. ఏం చేయాలి అర్థం కాదు. ఇది ఆలోచించాల్సిన విషయమేరా. కోర్టులో కేసేద్దాం మనం. పాస్ అయిపోతానా అప్పుడు? సింపుల్గా. ఇంత జీనియస్ అనుకోలేదు మామ. వెళ్దాం ఇంకా మనం. వేద్దామా? నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో హలో మామ, ఎక్కడున్నా? నేను కోర్టుగానే వచ్చాను. కోర్ట? ఇది చూస్తుంటే కోర్టు లాగా లేదు మామ, ఏదోలాగుంది. కోర్టుకి ఎందుకు వెళ్ళావు మామ? నువ్వేగా మామ కేసేద్దాం అన్నావు. నీ అయ్యోమయం తగలయ్యా. కేసు వేద్దాం అన్నా కానీ కోర్టుకి వెళ్ళమని నేను చెప్పానా? మందంట అప్డేట్ వర్షన్ మామ, వచ్చే తొందరగా. ఉన్న ఏనుగు మొహలా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. సరే వస్తున్నా. జడ్జిని కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు అక్కడ కూడా ఇదేనా? ఎంత అవుతుంది? ఎంత ఇవ్వాలి నువ్వు? 250. ఏ ఆపండి అయ్యా, నేను ఒక వచ్చాను ఇక్కడ కూర్చున్నాను అని ఏం లేదు. ఇక మీ ఇష్టాన్ని మీరు మాట్లాడుకోవటమే. నేను ఏమన్నా ఇక్కడ జడ్జి గారు మరి ఒక గుడ్ మార్నింగ్ లేదు, ఒక హలో లేదు. గుడ్ మార్నింగ్. ఈరోడు ఇరవప్పగాడు జడ్జి దగ్గర కదా పోకూడదు. ఆయన జడ్జి 250 ఇచ్చాగా. 250 ఇచ్చేది ఏందయ్యా? ఇంతమంది టీకి ఇచ్చాడు సార్, అది చెప్తున్నా. అందరికి టీలు తెప్పించాడు. అసలు ఏంది విషయం ఏంది? కేసు ఏంటంటే సార్, ప్రపంచంలో ఇటువంటి కేసు కనీ విని ఎరుగుండరు. మీరు ఇంటర్లో 2 సార్లు ఫెయిల్ అయ్యండి. ఇంటర్లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 0 మార్క్స్తో ఫెయిల్ అయ్యండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్లో 0 మార్క్స్తో ఫెయిల్ అయ్యండి. 1 మార్కు రాలేదు. దానికి వీడికి కేసు వేశారు ఇంటర్ బోర్డు మీద. 0 మార్క్స్? 0 మార్కు. 0 మార్కులు ఎవరికి వస్తాయి? అరే ప్రపంచంలో ఎవరికైనా కానీ 2 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు వస్తాయి. 0 మార్కులు వచ్చినాయి అంటే నేను ఏమనుకోవాలి? పొగుడుతున్నానా? కాదా? 0 మార్కులు వచ్చింది ఏం రాసా ఎగ్జామ్లో? ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి మంటలు పుట్టించి ఆన్సర్ రాసా సార్. మంటలు పుట్టించి ఆన్సర్ రాసావా? అబ్బో. చాయిస్ కూడా మైండ్ పోయింది దానికి. ఏం చాయిస్? క్వశ్చన్స్కి చాయిస్ వస్తుంది. 2 క్వశ్చన్స్కి ఒకటి రాయాలి. 2 రాసేసా సార్. 2 రాసావు? పేపర్ చించేసా, అయినా 0 మార్కులు వేసా సార్. అందుకే కోర్టులో కేసేసా. మై లార్డ్, మా క్లయింట్ చాలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. 10th లో 100 అవుట్ ఆఫ్ వచ్చినాయి. స్టేట్ ఫస్ట్ అయినా, కానీ ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. కావాలంటే క్వశ్చన్ పేపర్ తెప్పించండి, మేము ముందే క్వశ్చన్ అడుగుతాం. ఇది 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన మనిషికి ఇంటర్లో 0 మార్కులా? అందుకే కేసేసాం. బా ఏమి ఇస్తాను ఎక్స్ప్రెషన్స్. కావాలంటే బోర్డు నుంచి పేపర్ తెప్పించండి, డైరెక్ట్ మీ ముందే క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తాడు. మామూలు కళాకారుడు కాదుగా. తెప్పింది అది కూడా చూద్దాం.